నమస్తే అందరికి. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఛత్రపతి శివాజీ. శివాజీని ఒక గొప్ప రాజుగా కాకుండా, ఒక గొప్ప భారతీయుడిగా మనం చూడొచ్చండి. నిజంగా మన భారతదేశంలో గౌరవించే వాటిల్లో ప్రధానంగా ఉండేవి 2. ఒకటి గోవులు, ఇంకొకటి స్త్రీలు. అలాంటి స్త్రీలను కూడా గౌరవంగా చూసే ఛత్రపతి శివాజీ గారికి మనం ఎప్పుడూ కూడా ఆయన ఒక ఇన్స్‌పిరేషన్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనందరికీ తెలుసు 10థ్ క్లాస్‌లో మనందరికీ ఒక అద్భుతమైన ఒక లెసనే ఉంది మనకి మాతృభావన అని చెప్పేసి. ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు గానీ, మాతృభావన అనే ఒక లెసన్ నిజంగా అప్పట్లో మనకంత తెలీదు. దాని ఇంపార్టెన్స్ తెలీదనమాట. ఇప్పుడు ఆ లెసన్‌కి ఒక ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ లెసన్ ఎందుకు మనకు పెట్టారని చెప్పేసి. అందులో మనకి ఒక అద్భుతమైన పోయెమ్ ఉంటుంది. శివరాజంతటి మేలి ముసుంకుదడలో సిగ్ధాంబుజఛాయలో నవసౌధామిని బోలు నా యవన కాంతారత్నములు భక్తి గౌరవములు వాయిగా చూసి మరి వనితా రత్నంబులు ఈ భవ్య హైందవ భూజం పుణ్యదేవతలు మాత తప్పు క్షమింపుమి చెప్పేసి శివరాజు చెప్తూ ఉంటాడు. ఎవరికి అనుకుంటున్నారు? ఒక ముస్లిం స్త్రీ, అది కూడా శత్రురాజ్యం యొక్క ముస్లిం స్త్రీని కూడా గౌరవించి తన పాదాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చేసిన తప్పుని క్షమించి మా సర్దారుని మన్నింపు. నువ్వు ఈ యొక్క భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా దేవతలతో సమానం అని చెప్పేసి ఆమె కాళ్ళ మీద పడతారండి. ఇంత గొప్ప ఔన్నత్యం మనకి ఈ యొక్క శివాజీలో కనిపిస్తుంది. శివాజీ గారు ఫిబ్రవరి 19న షాహాజీ అలాగే జిజియాబాయికి పుట్టిన వారసుడనమాట. నిజంగా శివాజీ గారు పెంపకం అంతా కూడా మనకి జిజియాబాయి గారి దగ్గర నుంచి చూసుకున్నారనమాట. అంటే జిజియాబాయి గారు కూడా ఎవరైనా మత మార్పిడి గురించి, లేకపోతే హిందూ దేవాలయ ధ్వంసం గురించి, మొఘల్ సామ్రాజ్యం గురించి ఎవరైనా ఇట్లాంటి విషయాల గురించి మనమైనా వాటి పైన ఎక్కువ పోరాటం చేస్తుండేదనమాట ఈవిడ. నిజంగా శివాజీ గారు ఇప్పటి ఇంత ఔన్నత్యంగా ఉన్నారు అంటే దానికి కారణం మన జిజియాబాయి గారు చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మదర్ అనేది ఎట్లా ఉండాలంటే లైక్ ఆ ఒక మదర్ ద్వారానే పిల్లలు ఎట్లా ఉండాలని చెప్పి తెలుస్తుందనమాట. మదర్ యొక్క పెంపకం కరెక్ట్‌గా ఉంటే అంటే ఆ మదర్ తన ఒక వచ్చిన బాయ్ ఆర్ గర్ల్‌ని గనక మంచిగా టేక్ కేర్ చేయగలిగితే నిజంగా వాళ్ళ సొసైటీలో మంచి రూలర్ కింద కావచ్చు, లేకపోతే మంచి సిటిజన్ కింద అవుతారని చెప్పొచ్చనమాట. దానికి ఎగ్జాంపుల్ మనకి శివాజీ గారని చెప్పొచ్చు. అండ్ చిన్నప్పటి నుంచే ఈ శివాజీ గారికి మహాభారతం, రామాయణం వంటి ఎన్నో అద్భుతమైన కథలు చెప్తూ, అందులో నీతిని చెప్పుతూ జిజాబాయి గారు పెంచారనమాట. అండ్ ఆల్సో శివాజీ గారు అమ్మవారి యొక్క మహాభక్తుడు. భవాని అమ్మవారి భక్తుడనమాట శివాజీ గారు. అంటే వాళ్ళ ఈ యొక్క జిజాబాయి గారు కూడా అమ్మవారి భక్తురాలనమాట. అలాగే అమ్మవారు పార్వతీదేవి పేరొచ్చేట్టుగా శివాజీ గారికి ఈ పేరు పెట్టారనమాట. ఛత్రపతి శివాజీ ఆ పేరు పెట్టారనమాట. నిజంగా అండ్ ఇంకొకటి మన విషయం మాట్లాడుకుంటే శివాజీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన గొప్ప యుద్ధపరుడు. ఈ రాజతంత్రాలు తెలిసిన గొప్ప రాజు అన్నమాట. మొఘల్ సామ్రాజ్యాలు, పూణేలో జరిగిన ఎన్నో యుద్ధాలు ఇది యాక్చువల్లీ వీళ్ళకి పూణేలో జరిగిన ఎన్నో చుట్టుపక్కల మొఘల్ సామ్రాజ్యాలు వచ్చి దాడులు చేయడం, వాళ్ళందరి మీద ఎదుర్కొని నిజంగా ఇప్పటికీ మన భారతదేశం ఇప్పటికి ఇలా ఉందంటే దానికి కారణం శివాజీ గారని చెప్పొచ్చండి. ఎందుకంటే అప్పుడు ఒక రాజులందరికీ కూడా ఈ యొక్క శివాజీ అంటే ఒక ఇన్స్‌పిరేషన్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు చులకనగా ఉండేది. హిందువులన్నా కూడా, హైందవత్వం అన్నా కూడా చాలా చులకనగా ఉండేది. అలాంటి సమయంలో శివాజీ గారు ఈ యొక్క రాజులందరికీ కూడా ఒక బలంగా నిలిచారనమాట. అలాంటి శివాజీ గారు ఉన్న ఈ యొక్క హిందూ భూమి మీద మనందరం ఉండడం కూడా మన జన్మ అదృష్టం అని చెప్పొచ్చండి. అండ్ ఇంకా విషయాలు మనం మాట్లాడుకుంటే శివాజీ గారు 17 ఏటనే యుద్ధం చేయాల్సొచ్చిందనమాట. అంటే శివాజీ గారి తండ్రి షాహాజీ గారు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం దగ్గర బందీఖాన అయిపోతారనమాట. బందీఖాన అయిపోవడంతో 17 సంవత్సరాలు ఉన్నప్పుడే శివాజీ గారు బీజాపూర్ రాజు మీద యుద్ధం చేశారనమాట. ఆ బీజాపూర్ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న బీజాపూర్ సామ్రాజ్యము, రాజ్‌కోట్ ఇలా మొత్తం ఈ యొక్క పూణే చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యం అంతా కూడా స్థాపించారనమాట అండి. మరాఠీ రాజు శివాజీ అని చెప్పి అందరూ మరాఠీ సామ్రాజ్యాన్ని మొత్తం అందరూ స్థాపించారనమాట. అండ్ ఇంకా శివాజీ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్తగా మనకొక సినిమా వచ్చింది. అందరూ చూసే ఉంటారు సినిమా. నిన్నే రిలీజ్ అయిన సినిమా. చాలా అద్భుతంగా ఉంది. రివ్యూస్ చూసాను కానీ సినిమాకి వెళ్ళడం లేట్ అనమాట. సో, ఎవరైనా సినిమాకి వెళ్ళకపోతే ఆ సినిమాకి వెళ్ళండి. నిజంగా అందులో శివాజీ గారి క్యారెక్టర్ ఆసమ్ చేశారు. అండ్ మనకి ఈ యొక్క 'రష్మిక మందన్న' గారు కూడా సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. చాలా బాగుంది సినిమా అని రివ్యూస్ చూస్తున్నాను. చాలా బాగుంది. అండ్ ఈరోజు అలాంటి మహనీయులు పుట్టినరోజు గురించి మనం ఆయన్ని స్మరించుకోవడం మన జన్మ యొక్క అదృష్టం అనమాట. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు మన భారతీయ గడ్డ మీద ఎందరో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాలకి శిరస్సు తాకి నమస్కారం చెప్పుకోవడం తప్ప మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. అలాంటి గొప్ప గొప్ప ఇన్స్‌పిరేషన్ ఒక పర్సన్స్‌ని మనం ఒక ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని
ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క భారతదేశంలో, భారతదేశం అనే కాదు, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో రకాల దాడులు, స్త్రీల మీద అఘాయిత్యాలు, ఇలాంటి చాలా చాలా దాడులు జరుగుతున్నాయి కదా! అవన్నీ కూడా మనకి శివాజీ గారి గురించి తెలుసుకొని, శివాజీ గారు ఒక చరిత్ర సినిమాలు చూసేసినంత మాత్రాన మనకు ఉపయోగం ఏముంటుంది? సినిమాలు చూసేసి ఆయన గురించి తెలుసుకొని యూట్యూబుల్లో, ఫేస్‌బుక్‌లో స్టోరీస్ పోస్ట్‌లు పెట్టేసారు. నేను చాలా చూసాను వాళ్ళ పోస్ట్‌లు మార్నింగ్ నుంచి చాలా మంది పోస్ట్‌లు పెడుతూ వచ్చారు. సో, ఇలాంటి పోస్ట్‌లు పెట్టుకుని ఉపయోగం ఏముంది? అలాంటి గొప్ప మహనీయుడి గురించి, ఆయన యొక్క ఔన్నత్యం గురించి మనం తెలుసుకోకపోతే, ఇన్ని పోస్ట్‌లు పెట్టి, ఇంత సినిమాలు తీసేసినంత మాత్రాన ప్రయోజనం అంటూ ఏమి ఉండదనమాట. ఆయన ఎలా నడిచారు? ఆయన ఎట్లా గౌరవం చేశారు? స్త్రీల మీద ఎట్లా గౌరవం చేశారు? అండ్ ఆయన ఎలా రాజనీతిని, రాజతంత్రం ఎలా ఎలా బోధించారు? ఇప్పుడు రాజులు ఎవరైనా అంటే ఇప్పుడు మనకి చాలా మంది పరిపాలకులున్నారు. మన సీఎంస్ ఇట్లా చాలా మందున్నారు. అలా వాళ్ళందరూ కూడా కరెక్ట్‌గా ఉన్నారా చెప్పండి? ఎవరు కరెక్ట్‌గా లేరు కదా! సో, నిజంగా శివాజీ నుంచి ఒక గొప్ప రాజుగారిని తీసుకోవచ్చు. ఒక ఒక గొప్ప కొడుకు, అలాగే గొప్ప రాజు, గొప్ప భర్త, ఇలా అన్ని విషయాలు శివాజీ గారు గొప్ప పీఠం మీద ఉన్నారనమాట అండి. అలాంటి గొప్ప మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి గురించి మనం తెలుసుకోవడం నిజంగా ఈరోజు మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అలాంటి వారి అడుగుజాడల్లో మనందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివాజీ గారి మోటోస్ ఎన్నో ఉన్నాయండి. ఆయన చేయాలనుకుని ఆయన భారతదేశాన్ని ఇలా ఉందాం అనుకోలేదు. శివాజీ గారి ఒక విజన్‌లో భారతదేశం ఇలా ఉండాలనుకోలేదాయన. ఇలాంటి భారతదేశం అసలు భారతదేశంలో చెడుకి ఎలాంటి తావు లేకుండా ఉండాలనుకున్నాననమాట. నిజంగా కనుక మన శివాజీని ప్రేమించైతే, శివాజీ గారిని ఇష్టపడిన వాళ్ళమైతే, ఆయన యొక్క రూల్స్‌ని మనం ఫాలో అయ్యి గౌరవించే వాళ్ళమైతే, ఖచ్చితంగా ఆయన భారతదేశం ఎలా ఉండాలనుకున్నారో అలాంటి భారతదేశం మనం ప్రయత్నిద్దామండి. సో, అలాంటి భారతదేశం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే స్త్రీలు 12 అయినా కూడా ఎలాంటి భయం లేకుండా రోడ్డు మీద వెళ్ళే ఒక వే మనకి ఒక విధానం మనకి రావాలనమాట. స్త్రీ బయటికి వెళ్తే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, అలాగే ఆ యొక్క చుట్టాలందరూ కూడా హమ్మయ్య! పర్లేదు వచ్చేస్తుంది ఇంటికి అనే ఒక ధైర్యంగా ఉండే రోజులు కావాలి. ఇలాంటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకి ఈ యొక్క శివాజీ గారు అన్నయ్య అనమాట. సో, శివాజీ ఒక సపోజ్ మన అమ్మ వాళ్ళకి ఆయన అన్నయ్య అయితే మనకి మామయ్య. సో, శివాజీ గారి లాంటి గొప్ప మహానుభావులు మన దేశంలో ఇంకా రావాలి. అలాంటి గొప్ప ఔన్నత్యం కలిగిన సిటిజన్స్ ఇంకా తయారవ్వాలండి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క శివాజీ నిలవాలన్నమాట. సో, అలాంటి శివాజీని మనందరం కూడా మన ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. సో, వాళ్ళకి ఇలాంటి గొప్ప గొప్ప ఇన్స్‌పిరేషన్ స్టోరీస్ చూపిస్తూ వాళ్ళ గురించి తెలిపితే ఆటోమేటిక్‌గా పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. శివాజీ గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకిచ్చారు. మీ అందరికీ చాలా థాంక్ యూ సో మచ్. ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఎంటైర్ మై స్పీచ్ అబౌట్ శివాజీ గారు. అండ్ మీరందరూ కూడా ఇంకా శివాజీ గారి గురించి ఇంకేమైనా తెలిసిన కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ యాక్చువల్‌గా మొత్తం ఆయన గురించి ఒక బయోగ్రఫీ ఇట్లా అలా చెప్దాం అనుకోలేదనమాట. లైక్ శివాజీ గారిలో ఉన్న అవినీతి విషయాలు అంటే ఆయన మోరల్ వాల్యూస్ అన్ని మనం ఏం నేర్చుకోవచ్చు. ఇంకా చాలా మంది చాలా యూట్యూబ్ ఛానెల్స్ శివాజీ గారి బయోగ్రఫీ ఆయన ఇట్లా చేశారు, అట్లా చేశారు మొత్తం అన్నీ కూడా చాలా ఛానెల్స్‌లో ఉన్నాయి. కానీ శివాజీ గారు మన భారతదేశం ఎలా ఉందాం అనుకున్నారు అనే విషయం మీద ఇప్పుడు నేను మాట్లాడాననమాట. సో, నాకు తెలిసి మీ అందరికి వీడియో నచ్చే ఉంటే నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఛత్రపతి మహారాజ్ శివాజీకి జై.